హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టాట్ కిచెన్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో ఆంధ్ర మాతతో అదేనండి గోంగూరతో నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ముందుగా 3 పెద్ద గోంగూర కట్టలను ఒలుచుకొని శుభ్రంగా నీళ్ళలో కడిగి ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ బాగా ఆరబెట్టుకోండి. అస్సలు తడిగా ఉండకూడదు. ఈలోపు మనం ఒక కళాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసి కాసేపు దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకుని దానిని కడిగి కొంచెం నీళ్లు పోసుకుని 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. తరువాత మనం ఒక కళాయిలో 50 గ్రాముల ఎండుమిర్చిని కాస్త ఆయిల్ వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న మిర్చి బాగా ఘాటుగా ఉన్నాయండి, అందుకే 50 గ్రాముల ఎండుమిర్చి నేను తీసుకున్న గోంగూరకి సరిపోతాయి. ఇప్పుడు అదే కళాయిలో గోంగూరను వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. గోంగూరలో నుంచి నీరు మొత్తం పోయి ఈ విధంగా వచ్చే వరకు ఈ గోంగూరను మగ్గించుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ముందుగా ఫ్రై చేసుకుని ఎండుమిర్చి ఒక చిన్న టీ గ్లాస్ గల్లుపు వేసి పొడిలాగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత అదే జార్లో మనం ఉడకపెట్టుకున్న చింతపండు కూడా వేసుకుని మెత్తని పేస్ట్లా పట్టుకుని అందులో వేసుకోండి. ఇప్పుడు మరొక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించిన మెంతులను వేసి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. తరువాత ఇందులోకి ఒక పెద్ద వెల్లుల్లిపాయను రెబ్బలుగా చేసి గ్రైండ్ చేసుకుని దీనిని అదే గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న గోంగూరను కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి, ఆకు తగిలేలా ఉంటేనే పచ్చడి మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న గోంగూరను కూడా అందులో వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా చేతితో కలుపుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ కాస్త వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఒక వెల్లుల్లిపాయను రెబ్బలుగా చేసి అందులో వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. తరువాత ఇందులోకి 2 టీ స్పూన్ల ఆవాలు, 7 ఎండుమిర్చి, 3 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల సాయి మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కాసేపు ఫ్రై చేసుకోండి. తరువాత 1 టీ స్పూన్ పసుపు, కాస్త కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ తాలింపుని మనం గోంగూర పచ్చడిలోకి వేసుకుని ఒకసారి కలుపుకోండి. అంతేనండి, గోంగూర నిల్వ పచ్చడి రెడీ. ఇది మనకి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే దీని ముందు ఏ నాన్ వెజ్ కర్రీ కూడా సరిపోదు. మా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు టాట్ కిచెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాట్ కిచెన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.